Upon delivery, the order goods become the property of the customer. సో వన్స్ మనకి చూసినట్లయితే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఈ నార్మల్ కేసులో స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్లో ఏం జరుగుతుందో చూడండి. సో స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది మనం జనరల్గా చూసినట్లయితే, సో కస్టమర్ అంటే ఎవరు? కంపెనీ. సో కంపెనీ జనరల్గా ఏం చేస్తుంది? సో వెండర్కి గూడ్స్ అనేవి ఆర్డర్ చేస్తుంది. సో గూడ్స్ని ఆర్డర్ చేస్తుంది. సో వెండర్ ఏం చేస్తాడు? అగైన్ గూడ్స్ని డెలివర్ చేస్తాడు. సో వెండర్ గూడ్స్ని డెలివర్ చేస్తాడు. డెలివర్ చేసిన తర్వాత ఓనర్ ఎవరు? ఓనర్ ఎవరంటే అల్టిమేట్గా కస్టమర్ అన్నమాట. సో కాబట్టి ఇది నార్మల్ కేసు. మనం ఎప్పుడైతే గూడ్స్ కొనుక్కుంటాం మనమే దానికి ఓనర్, అవునా కదా? కానీ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో అలా కాదు. ఓకే.